నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ రోజున ఒక చారిత్రక దినం. ముఖ్యంగా ఏదైతే అమరావతికి శాశ్వత చట్టబద్ధతను కల్పించేటువంటి ఒక తీర్మానాన్ని ఈ రోజున అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. అయితే అమరావతి పైన వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజున వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఎలా చూడాలి, ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మొదటి నుంచి మేమే అమరావతికి వ్యతిరేకం కాదు, మేము 3 రాజధానులు అనేది మా విధానం, కానీ అమరావతి కూడా అందులో ఒక భాగమే అని చెప్తున్నటువంటి వైసీపీ, జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున ఇలాంటి ఒక చారిత్రక ఘట్టం అసెంబ్లీలో కనుక దీనిపైన తీర్మానం ప్రవేశపెడతా ఉంటే ఆ చర్చలో పాల్గొనకుండా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోవటం, అంటే దీనిపైన అసలు వాళ్ళ వైఖరి ఏ విధంగా చూడాలి? వాళ్ళ వైఖరి స్పష్టం అండి. మనం వాళ్ళ వైఖరి ప్రాక్టికల్గా చూసాం, మనం మాటల్లో కాదు, ప్రాక్టికల్గా అమరావతి పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారనేటువంటిది 2019 నుంచి 2024 వరకు చూసాము. ఎప్పటికీ వాళ్ళ వైఖరిలో ఏం మార్పు లేదు. 14కు ముందు కొంచెం మోసం చేయడానికి ఏదన్నా మాట్లాడినా 19లో వాళ్ళు నిజ స్వరూపం చూపించారు. 19 నుంచి 24 వరకు. 24 తర్వాత తడబడుతున్నారు. అంటే అంత పశ్చాబద్ధం చెప్పడానికి వాళ్ళ మనసులో ఉన్నది ఒకటైతే పైకి చెప్పడానికి కొంచెం కష్టం అవుద్ది కదా, అది తడబడుతున్నారు అంతే. అయినా సరే అప్పుడప్పుడు వాళ్ళలోంచి ఆ వికృత స్వభావం బయటకు వస్తుంది. అంటే లోన్లు ఇవ్వద్దని ఏజెన్సీలకు లెటర్లు రాయటం, అమరావతిలో మీరు ఇక్కడ ఏం పెట్టకండి అని చెప్పేసి అక్కడి నుంచి ఈమెయిల్ పెట్టడం, యూట్యూబ్కి సంబంధించిన ఒక కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీరు పెట్టకండి, ఇక్కడ సేఫ్టీ లేదు అని చెప్పడం, ఇలాంటివన్నీ అమరావతి ప్రాంతం మొత్తాన్ని కొంచెం కించపరిచేలాగా మహిళలందరినీ వ్యాఖ్యానించడం, ఇవన్నీ చాలా ఏమీ మారలేదు వాళ్ళలో. జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన ఈర్ష్య, అసూయ, ద్వేషం కంటే కూడా విద్వేషం, పుళ్ళు బుద్ధి ఉన్న మనిషి, చుప్పనాథ్ అనమంటారు దాన్ని. తను ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళ బాబు వారసత్వం తీసుకుని వచ్చాడు. వాళ్ళ చావుని అడ్డం పెట్టుకుని సానుభూతి ఓదార్పు యాత్రలు చేసి ప్రజలను ఆకట్టుకున్నాడు. అందరూ నిస్సందేహం. వాళ్ళు కూడా మతపరంగానో కులపరంగానో రాజశేఖర రెడ్డి సానుభూతితో కాంగ్రెస్ క్యాడర్ కూడా అతను ఓన్ చేసుకుంది. కాంగ్రెస్ క్యాడరే కాకుండా మతపరంగా కూడా చాలా మంది ఓన్ చేసుకున్నారు. కొంతమంది అయితే చాలా మంది ఎలైట్ పీపుల్ కూడా సరే అలానా మంచి పేరే తెచ్చుకున్నాడు కదా, మనిషి అలాంటివాడైనా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేరు రావడానికి మనిషి గుణగణాలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. ఒక్కొక్కడికి ఏమి చేయబోయిన పేరు వస్తుంది, ఒక్కొక్కటి ఎంత చేసిన గుడ్లా చాకరీ చేసిన పేరు రాదు. అలాగా ఇతను నమ్మారు, ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. అప్పుడు తన అసలు స్వరూపం చూపించాడు, మాస్క్ తీసాడు. సినిమాల్లో సాధారణంగా సినిమా క్లైమాక్స్లో విలన్ అప్పుడు దాకా మంచివాడిగా నటించి అప్పుడు తీస్తాడు మాస్క్. దేశోద్ధారకుల సినిమాలో కానీ, మీకు భలే రంగడు ఏదో ఉంది, అందులో గుమ్మడి గారు సాత్వికంగా పాత్రలు వేస్తారు, ఆయన విలన్. అందులో వాళ్ళు లాస్ట్లో బయటపడతాడు వాళ్ళ విలన్ నిజం. అలాగా ఇతను పాలన ప్రారంభంలోనే మాస్క్ తీసేసాడు. ఎవడన్నా చివరిలో చూపిస్తారు బొమ్మ, ఇతను మొదటే చూపించేసాడు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచిన వెంటనే ప్రజావేది కూలగొట్టడం, ఒకళ్ళిద్దరు అమరావతి శ్మశానము, ఎడారి, ముంపు ప్రాంతం అని మొదలెట్టడం, ఆ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చూపించడానికి విశ్వ ప్రయత్నం, వెంటనే 3 రాజధానులు అంటాం, అక్కడెక్కడో దక్షిణాఫ్రికా, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి చాలా దారుణంగా మనసు గాయపరిచాడు. హతాశులు అయిపోయారు జనం. అక్కడ భూములు ఇచ్చిన రైతులు త్రిశంక స్వర్గం, ఏం చేయాలి అర్థం అవ్వని పరిస్థితి, ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయో అర్థం అవ్వని పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మాకు వద్దులే, మాకు ఇచ్చేయండి అనకంటే ఇచ్చేయడానికి కూడా లేదు, తీసుకోవడానికి కుదరదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత క్షోభ ఉంటుందండి. చాలా నలిపేయాడు మనిషిని. ఎంత కేవలం ఎవరి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అసూయ, ద్వేషం, కుళ్ళుబుద్ధి, చుప్పనాత్తనం, అన్ని ఏకకాలంలో. వ్యక్తుల మీద కోపం ఉంటే ఆయన ఓడించాలి. నువ్వు ఓడించావు కదా, 19 ఆయన ఓడించే కదా నువ్వు అధికారంలోకి వచ్చావు, అక్కడితో విడిచిపెట్టి ఉంటే నిజంగా నువ్వు అనుకున్నట్టు అధికారం నీకు అంత భారీ విజయం రాబోనా పొటాపొటిగానే గెలిచేవాడు. ఎందుకంటే టీడీపీ క్యాడర్ బలమైంది కాబట్టి నీకు అంత సునాయాస విజయం లభించదు తర్వాత, ఒకసారి పాలన చేసిన తర్వాత. ఇది మర్చిపోయి అతను తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాయకులు సెలెక్టెడ్గా కార్యకర్తలని టార్గెట్ చేశాడు. ఫస్ట్ అమరావతిని టార్గెట్ చేశాడు. అమరావతి రైతుల్ని హింసించారు, నిరంకుశం, నియంతృత్వం ప్రదర్శించాడు. వాళ్ళ మీద దాడులు వృద్ధుల, మహిళల, పిల్లల అని చూడకుండా కర్కశంగా వ్యవహరించారు పోలీసులు. అలాంటి వాళ్ళని అక్కడ పెట్టాడు. నిజంగానే అమరావతి రైతుల పోరాటం, వాళ్ళ శాంతి, సహనం మనం మర్చిపోలేదండి. చరిత్రలో లిఖించబడ్డ పోరాటం అది. ఆఖరి న్యాయస్థానాలు కరుణించినాయి. ఇతను ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా న్యాయస్థానాల్లో కాపాడినాయి. అలాగే టీడీపీ కూడా కౌన్సిల్లో సెలెక్ట్ కమిటీకి పంపించగలిగింది బిల్లుని. వాడన్న షరీఫ్ గారు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఏమాత్రం బెసిగినా దెబ్బ అయిపోయేది. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సహజమే కదా, జగన్మోహన్ రెడ్డికి ఈ అమరావతి విషయంలోనే కాకుండా మెల్లమెల్లగా తన అరాచకాన్ని విస్తరించాడు. అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అందరికీ
ఆఖరికి తనను నమ్మి 2 చేతులతో గుద్దిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా మడతెట్టేశాడు. అందరూ కలిపి ఒకమ్మడిగా ఉప్పెనలాగా వచ్చి మీద పడి తిరుగుబాటు చేసి పక్క దోశారు. మా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళు ఈసారి పగడ్బందీగా పటిష్టంగా చేయాలనుకున్నారు. గతంలో అమరావతి గురించి ఎక్కువ మాట్లాడేవారు, పని తక్కువ జరిగింది. కారణం ఏంటి? 2 ఏళ్ళ టైం ఉంది అప్పుడు వాళ్ళకి. భూ సమీకరణలో దాన్ని చట్టబద్ధత తీసుకురావటం, ఇవన్నీ చట్టాలు చేయటం, రోడ్లు గేట్లు ప్లానింగ్ అంతా లేట్ అయింది. ఇప్పుడు అంతా రెడీగా ఉంది కదా. రావడం జంగిల్ క్లియరెన్స్ చేశారు. అతను కొండ సెలవులను గట్టా పెంచుకున్నాడు. అందులో జగన్మోహన్ రెడ్డి అడవులు పెంచి అవన్నీ క్లియర్ చేశారు. ఆ వర్క్లో ఇచ్చారు. 50-60 వేల కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది. అవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి వర్క్లు. ఇక్కడ తక్కువ మాట్లాడుతున్నారు కూడా మన పని జరగట్లేదు అనుకుంటున్నాం. ప్రత్యక్షంగా చూస్తే అక్కడ కనపడదు. వచ్చే సంవత్సరం ఈనాటికి అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా క్లియర్గా కనపడతాయి. ఆ మొలుస్తాయి. ఇదివరకు అతను పిచ్చి చెట్లు మొలిపించాడు, వీళ్ళు బహుళ అంతస్తుల భవనాలను మొలిపిస్తున్నారు వీళ్ళు. అర్థమైందండి? మరి ఎన్ని చేసిందారు కొంతమంది సందేహం ఉంటుంది. అది మళ్ళీ వస్తేనో నిత్య శంకితులు ఉంటారు. నిత్యం శంక తప్పులేదు. అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు, కీడించి మేలు అంచాలి, ఇవన్నీ సామెతలు ఉన్నాయి కదా. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఇలాంటి సామెతలు పుట్టుకొచ్చినాయి. దాన్ని బేస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. గ్లాసులో సగం నీళ్ళు ఉంటే సగం ఖాళీగా ఉందని కూడా ఉంటాడు, అమ్మ సగం నిండిందిరా అని కూడా ఉంటాడు. అలాగా నిత్య శంకితులు ఎప్పుడు ఉంటారు. అయితే నిత్య శంకితులు ఎప్పుడు కూడా నిత్య శంకితులు పగతులు వాళ్ళకి ఎప్పుడు సుఖం ఉండదు వాళ్ళకి. మొన్న ఎలక్షన్ వరకు కూడా ఆడు మళ్ళీ వచ్చేస్తాడేమో ఈ టైపు వేధించి తినేసేవారు మమ్మల్ని. అయితే ఈసారి అంటే ఈ భయాందోళనకు గురవుతున్న వాళ్ళకి సమాధానం ఇది. యాక్చువల్గా అయితే హైకోర్టు తీర్పు అమరావతి రాజధానిని ఆల్రెడీ డిక్లేర్ చేసింది. దాని మీద ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఉపసంహరించుకున్నాడు. ఇతను 3 రాజధానులు బిల్లు పెట్టి వెనక్కి తీసుకున్నాడు. హైకోర్టు తీర్పు ఫైనల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. అది ముందు ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే వీళ్ళు ముందు గుంటూరు విజయవాడ మధ్యన ఉన్నది అని చెప్పి పెట్టారు. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్నదంతా అమరావతి రాజధాని. ఇప్పుడు ఇక్కడ చర్చ 4 గంటలు చర్చ చేసి దీన్ని తీర్మానం చేసి దీనికి మళ్ళీ కౌన్సిల్లో అడ్డుకుంటే కౌన్సిల్కి ఏం అవసరం లేదు. ఆల్రెడీ కేంద్రంలో పార్లమెంట్ పంపిస్తారు. అక్కడ దీన్ని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇక శాశ్వత స్టాంప్ పడిపోయినట్టే. మీకు ఎవడో వచ్చి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. వాడు వచ్చి మళ్ళీ పిచ్చి శాస్త్రాలు ఎప్పటి వరకు ఈ రకమైన పిచ్చి ఆలోచన ఎవరికి రాలేదు. స్వతంత్ర భారతంలో రాజధాని మార్చాలి, ఇక్కడ ఉన్నది ఇది కాదు, ఇంకోటి పెట్టారేమో కానీ ఎవరన్నా పెడితే దీంతో పాటు సమ్మర్ క్యాపిటల్ అని అలాగేలా పెట్టారేమో కానీ దీన్ని మొత్తానికి ఎత్తేసి ఇంకో చోట పెడతాను, దీన్ని ఇచ్చేస్తాను, 3 రాజధానులు చేసి దీని సరణ ఈ టైపు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి చేష్టలో ఇదే ఫస్ట్ టైం. అలాంటి ఆలోచన కూడా రాకుండా నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే అభివృద్ధి చేసుకోప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వైజాగ్ అభివృద్ధి చేస్తున్నారు, రాయలసీమ అభివృద్ధి చేస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తాను, నేను ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాను అన్నీ చేస్తున్నాను. ఆ పని చేయాలి కానీ నేను ఎలుగుచ్చుంటాను, పెద్ద లెటర్ల తోటి కట్టించుకుంటానంటే కుదరదు. వాష్రూము పెద్దది కట్టించుకుంటాను, కమ్మోడు పెద్దది పెట్టించుకుంటాను, అందు మీద ముట్టున్నదైనా కానీ పెద్ద కమ్మోడు కావాలి. పిల్లి కట్టడానికి జపాన్ బ్లేడ్లే కానీ ఏంటండి. ఇలాంటి శాస్త్రాలన్నీ ఆగాలంటే ఇది కరెక్ట్. ఎందుకంటే అమరావతి అనేటువంటిది క్షేత్ర మహిమ కలిగిన ప్రదేశం. అమరావతి సలిలం అంటారు. నీరు అంటే ఆ నీరు, గాలి, మట్టి విశిష్టమైనవి. నదీ పరివాహక ప్రాంతం అది. అక్కడ విద్య, వైద్యం, కళలు ఇలాగా అన్నిటిలోనూ మేటిగా ఉంది. విద్య ఆచార్య నాగార్జునుడే అక్కడ విశ్వవిద్యాలయం స్థాపించిన వ్యక్తి. దాని ద్వారా విద్యా వ్యాప్తం చేశాడు. వైద్యం ఏనాడో దాదాపు 800-900 సంవత్సరాల క్రితమే రాణి రుద్రమదేవి ఒక ప్రజా వైద్యశాల ఏర్పాటు చేసింది మందడం. ఇప్పుడు మందడం గ్రామంలో అది పూర్వాశ్రమంలో మల్కాపురం. అక్కడ శాసనం ఉంటుంది చూడండి, ఇప్పుడు కూడా ఉంది. ప్రజా వైద్యశాల అంటే సకల వర్ణాలకి, సకల జనులకి అక్కడ వైద్యశాలలో చికిత్స మరియు శుశ్రూష. చికిత్స అంటే చెయ్యట్టు చూసి మందులు ఇచ్చి పంపించడం, శుశ్రూష అంటే బెడ్లో ఇన్పేషెంట్లు. దానికి సంబంధించి 100 ఎకరాల్లో మూలికలు, ఔషధ మొక్కలు పెంచడానికి 100 ఎకరాలు కేటాయించింది ఆవిడ. పవిత్రమైన నదీ తీరం, ఆరోగ్యవంతమైన వాతావరణంతో రోగులకి చికిత్సను అందించేవారు, శుశ్రూష చేసేవారు. అక్కడ వాణిజ్యం, అక్కడ పండిన పంటలు కానీ విశిష్టమైన వస్తువుల ఉత్పత్తులు కానీ ఆ కాలువల ద్వారా
బందర్ రేవుకి తీసుకెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేవారు, అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవారు. ప్రపంచానికే నాగరికత, మీరు నదీ తీరంలో ఉన్న ఏ జనావాసమైన నాగరికత అభివృద్ధి చెందుతుంది అక్కడ. అంత విశిష్టత కలిగింది. అమర్లింగేశ్వరుడు స్వయంభూ, అదో దివ్యక్షేత్రం. భారత ఉపఖండాన్ని అమరావతి రాజధానిగా చేసుకుని పరిపాలించారు ఆనాటి వారు. అంతటి విశిష్టమైన క్షేత్ర మహిమ కలిగిన అమరావతిలో తిరిగి ఆంధ్రులకు రాజధానిగా ఏర్పడిందంటే అది యాదృచ్ఛికం కాదు, విధి లిఖితం. చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణం, ఇది చారిత్రక సత్యం. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అందులో ఒక పేజీ ఖచ్చితంగా రైతుల త్యాగం, రైతుల పోరాటం, ఆనాటి ప్రభుత్వ దమనకాండ, నియంతృత్వం, నిరంకుశత్వం, వాళ్ళని వెక్కిరించిన వాళ్ళు అందరి పేర్లు రాయబడతాయి. చరిత్రలో నిలిచిపోతాం. ఇది అమరావతి వైభవం. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.